యోహాను సువార్త 15వ అధ్యాయము 1వ వచనం అలాగే 5వ వచనం అందరము కలిసి చదువుకుందాం. నేను నిజమైన ద్రాక్షావళిని, నా తండ్రి వ్యవసాయకుడు, నేను తీగలు మీరు. నేను ఎవని యందు నిలిచిందునో వాడు బహుగా ఫలించును. ప్రభు సహాయం కొరకై ప్రార్థన చేసుకుంది. ప్రియమైన మా తండ్రి, ఇది మా ప్రభు పునరుత్థాన దినం. మా ప్రభు అయిన యేసుక్రీస్తు వారిని బట్టి స్తుతిస్తున్నాం. మాకు బదులుగా శిలువలో తన ప్రాణాన్ని అర్పించి చనిపోయి సమాధి చేయబడి సజీవుడై తిరిగి లేచి జీవించచ్చు, మా కొరకై విజ్ఞాపనము చేయొచ్చు, మా రక్షణను సంపూర్తి చేయడానికి రెండవసారి పాపము లేనివాడుగా ప్రత్యక్షం కానయున్నందులకై మీకు వందనములు. మేము కలిసి ఈ రోజున మీ బల్ల చుట్టూ చేరి మిమ్మల్ని ఆరాధించి సేవించబోతుంటుండగా మా సహాయం కొరకై మా గమనాధ్యక్షుల మీ వాక్యాన్ని మాకు దీవించు. మమ్మల్ని ఖాళీ చేయము, రక్తంతో ప్రతిష్ఠించము, అభిషేకించము, ఆత్మతో నింపు. మీ మాటలు మాకు దయచేయము. యేసు వారి శ్రేష్టమైన నామమును స్తుతించి ప్రార్థించి వేడుకొంచున్నాము తండ్రి, ఆమేన్. రెండు వచనాలలో రెండు ప్రాముఖ్యమైన మాటలు నేను మీకు జ్ఞాపం చేయాలని కోరుతున్నాను. ముందుగా 1వ వచనంలో నేను నిజమైన ద్రాక్షావళిని, 5వ వచనంలో ద్రాక్షావళి నేను, తీగలు మీరు అని. వాటి మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు తన్ను గూర్చి మొదటి వచనంలోను 5వ వచనంలోను పరిచయం చేసుకున్నాడు. ఏమని పరిచయం చేసుకున్నాడు? నేను నిజమైన ద్రాక్షావళిని. తర్వాత తన శిష్యులను గురించి మాట్లాడుతూ అన్నాడు. అది ఈరోజు మనల గురించి కూడా వాస్తవమే. శిష్యుడు అనేది మొట్టమొదటిగా క్రైస్తవులు, శిష్యులు, యెరూషలేములో శిష్యులు క్రైస్తవులు అనబడని మనం చూస్తాం. కాబట్టి ఈరోజు ప్రతి క్రైస్తవుడు కూడా శిష్యుడే. కాబట్టి మనకును వర్తిస్తుంది. ఆ రోజు ఆయన శిష్యులతో మాట్లాడుతూ చెప్పిన మాట మనల గురించి కూడా చెప్పుతూ ఉన్నాడు. కాబట్టి నేను ద్రాక్షావల్లి, నేను తీగలు మీరు అని. ఇప్పుడు మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ద్రాక్షావల్లి అని అనేటప్పుడు పాత నిబంధనలో ఇంకో సందర్భాన్ని మనం చూస్తాం. ఇంకో ద్రాక్షావల్లిని గూర్చిన సందర్భాలు కొన్ని ఉన్నాయి. కానీ నేను ద్వితీయోపదేశకాండం 33వ అధ్యాయంలో ఒక మాట జ్ఞాపకం చేయగోరుతున్నాను. 33వ అధ్యాయము ద్వితీయోపదేశకాండం 32వ అధ్యాయం అండి, క్షమించండి, 31వ వచనము అలాగే 32వ వచనము. వారి ఆశ్రయదుర్గం మన ఆశ్రయదుర్గం వంటిది కాదు, ఇందుకు మన శత్రువులే తీర్పరులు. వారి ద్రాక్షావల్లి సొదమ ద్రాక్షావల్లి, అది గొమొర్రా పొలములో పుట్టినది. వారి ద్రాక్ష పండ్లు పిచ్చి ద్రాక్ష పండ్లు, వాటి గెలలు చేదైనవి. వాటి ద్రాక్షారసం క్రూర సర్పముల విషము, నాగుపాముల క్రూర విషము. ఇక్కడ వారి ద్రాక్షావల్లి అనేది మనం చూస్తాం. కాబట్టి ఇక్కడ శిష్యులతో మాట్లాడేటప్పుడు నిజమైన ద్రాక్షావల్లి నేనని చెబితే, మీరు తీగలు అని చెబితే, కాబట్టి వారి ద్రాక్షావల్లి ప్రభు అయిన యేసుక్రీస్తు వారు, ఈరోజు మన ద్రాక్షావల్లి ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. అయితే బైబిలు వారి ద్రాక్షారసాన్ని గురించి, ద్రాక్ష వల్లిని గురించి మాట్లాడుతూ ఉంది. వారెవరు అని అంటే, నాడైతే ఇశ్రాయేలు జనాంగానికి వేరుగా ఉన్న జనములు, నేడైతే సంఘానికి వేరుగా ఉన్న
క్రీస్తుకు వెలుపడ ఉన్నటువంటి జనాంగములు, వారు ఇంకా ఏ జాతి వారన్నా కాని అని. కాబట్టి ఇప్పుడు 2 ద్రాక్షావళి గురించి మనం చూస్తే ప్రభు అన్నాడు, ఇప్పుడు ఒక పదం వాడాడు, నేను నిజమైన ద్రాక్షావళిని. అయితే వారి ద్రాక్షావళి ఏం కాదు, వారి ద్రాక్షావళి నిజమైనటువంటి ద్రాక్షావళి ఏమాత్రము కాదు. అది అబద్ధపు ద్రాక్షావళి, అది మోసగించు ద్రాక్షావళి, అది చేదు ద్రాక్షావళి, అది విషపూరితమైనటువంటి ద్రాక్షావళి, చివరికి అది మరణాన్ని ప్రసాదించే ద్రాక్షావళి అని. సరే, వారి ద్రాక్షావళిని గురించి ఇప్పుడు మనం మాట్లాడుకోము, కానీ అయితే మన ద్రాక్షావళిని గురించి మనం ఇప్పుడు మాట్లాడుకుందాము అని. ఇప్పుడు ప్రభువైన యేసుక్రీస్తు వారు తన్ను ఒక ద్రాక్షావళికి పోల్చుకోవడం అనేది చాలా ఆశ్చర్యమే. ఇది ఒక పోలిక, ఒక కంపారిజన్. అయితే మనం బైబిల్లో చూస్తే ప్రభువైన యేసుక్రీస్తు వారికి అనేకమైన పోలికలు ఉన్నాయి. అనేకమైన వాటితో ఆయన పోల్చబడ్డాడు అని. ద్రాక్షావళి ఒక సామాన్యమైనదే. అది ఎలాగుంటుందో మనలో చాలామందికి బాగానే తెలుసు. అయితే అలాంటి చిన్న సామాన్యమైన ద్రాక్షావళికి ఆయన పోల్చుకున్నాడు. ఇంకా అనేకమైన వాటి అంటే అది కూడా ఒక మాట చెబితే మంచిది. ఆదికాండం 49వ అధ్యాయంలో ఆయన యూదా గోత్రమును గూర్చి యాకోబు ఆశీర్వదిస్తూ పలికిన మాట మనం గమనించినట్లయితే అక్కడ సింహమును గూర్చి మాట్లాడుతూ వచ్చాడు అని. అంతేకాదు అక్కడ దండమును గురించి మాట్లాడుతూ వచ్చాడు అని. ఇలాగ ఎన్నో మనం యేసుప్రభు వారికి పోల్చిన సందర్భాలు మనం చూస్తాం. అయితే ఇప్పుడు ద్రాక్షావళికే మనం వద్దాం. ప్రభు అయిన క్రీస్తు జంతువులో ఒక మహాజంతువు, బలమైన పరాక్రమ జంతువు అనే సింహానికి పోల్చబడ్డాడు. కానీ ఇక్కడ ప్రభు అయిన క్రీస్తు దేనికి పోల్చుకుంటున్నాడు అనేది మనం చూడాలి. ఇక్కడ మనం ప్రాముఖ్యంగా వస్తే ప్రభువైన యేసుక్రీస్తు వారు ద్రాక్షావళికి తను పోల్చుకోవడము అని అంటే, ద్రాక్షావళి మనం గమనిస్తే దాని ఎత్తు దాదాపుగా ఒక 6 అడుగులు ఉంటుందేమో, లేకపోతే ఇంకా ఒక 7 అడుగులు ఉంటుందేమో. మనిషి లోపల తిరగడానికి ఖాళీ పెట్టి ఒక పందిరేస్తారు దానికి. అంతేకాదు పైకి ఎంత మాత్రం పోదు, అది ఎంతవరకు ఉన్నా ఇక్కడ ఇంటే. దీన్ని బట్టి మనం చూస్తే ద్రాక్షావళి అనేటటువంటిది ఫలమిచ్చు ఫలవృక్షాలలో వాటికి పోల్చితే ఇది చాలా చిన్నది, చాలా సామాన్యమైంది అని. ఎత్తు అనేది బైబిల్లో హెచ్చింపుకు మనం చూస్తాం. దేవుడు కీర్తనలో అంటాడు, మీ కొమ్ము ఎత్తుగా ఎత్తకుడి, ఎత్తుగా ఎత్తకుడి. తర్వాత వనవృక్షాలలో సీదారు వృక్షాన్ని గూర్చి, దేవదారు వృక్షాన్ని గూర్చి, ఓ దాని కొమ్మలు ఆకాశం అంటున్నాయంటాడు. అయితే ద్రాక్షావళి అలాంటిది కాదు, ద్రాక్షావళి. కాబట్టి ఇది ఏం చూపిస్తుంది అంటే, మన ప్రభువైన నిజమైన ద్రాక్షావళి అని చెప్పుకుంటున్న యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క దీనత్వాన్ని, తగ్గింపును మనకు చూపిస్తుంది. ఇదే ఒక మొదటి తలంపు. అందుకనే మన ప్రభువైన యేసుక్రీస్తు వారు గూర్చి పౌలప్పస్తులు ఫిలిప్పీ పత్రిక 2వ అధ్యాయంలో మాట్లాడుతూ, ఆయన మనుషుల పోలికగా పుట్టి దాసుని స్వరూపం ధరించి తను తాను రిక్తునిగా చేసుకున్నాడు. ఆయన మరియు ఆయన ఆకారమందు మనుషులుగా కనపడి మరణం పొందినంతగా, శిలువ మరణం పొందినంతగా విధేయ చూపిన వాడై. ఈ పదాలు ఒక్కొక్కటి విడదీసి మీరు తలంచుకోండి. మన ప్రభువైన యేసుక్రీస్తు వారిని గురించి పరిశుద్ధాత్ముడు పౌలు ద్వారా మాట్లాడుతూ వచ్చిన ఈ మాటలు, ఈ వచనాలకు సంబంధించి హెబ్రీ పత్రిక 2వ అధ్యాయంలో మనము గమనిస్తే 14వ వచనం నుంచి
పౌలు అపొస్తలుడే హెబ్రీయులకు రాస్తూ ఒక మాట అంటాడు, ఆ పిల్లలు రక్తమాంసములు కలవారైనందున ఆ ప్రకారమే మరణం యొక్క బలము కలవారిని, మరణం అపవాదిని మరణం ద్వారా నశింపజేయుటకును, జీవిత కాలమంతయు మరణ భయం చేత దాస్యములకు లోబడిన వారిని విడిపించుటకును ఆయన కూడా రక్తమాంసములలో అబ్రాహాము సంతాన స్వభావము. ఆయన దేవదూతల స్వభావం కాదు. అందుకే అదే పౌలు 2వ అధ్యాయం 9వ వచనంలో ఏమంటాడు హెబ్రీ పత్రికలోనే అంటే, దేవుని కృప వలన ఆయన ప్రతి మనుష్యుని కొరకు మరణము అనుభవించినట్లు దూతల కంటెను దేవదూతల కంటెను తక్కువ వాడుగా. ఇది ద్రాక్షావల్లి ప్రభువైన క్రీస్తులో మనకు చూపించేటువంటి చక్కని తలంపు. ఈరోజు మనం ఆరాధించాలి ప్రభును. ఒకవేళ వాస్తవానికి ఆయన గురించి మనం గమనిస్తే బైబిల్లో సొలొమోను ప్రార్థన చేస్తూ ఆలయ ప్రతిష్ఠిత రోజున ఈ మాట అంటాడు. 2వ దినవృత్తాంతంలో 6వ అధ్యాయం 18వ వచనంలో ఏమన్నాడు ఆయన? అంటాడు కదా, ఆకాశం మహాకాశంలో నిన్ను పట్టజాలవే, నేను కట్టిన ఈ మందిరం నీకు ఏ పాటిది అన్నాడు. నిజమే. అయితే ఇక్కడ ఇంత మహాగణుడు మహోన్నతుడు పరిశుద్ధుడైన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఆయన తను తాను తగ్గించుకొని దీనుడు కావడం, ఆయన మన వంటి కావడం, మన పోలిక చొప్పున మన రక్తమాంసంలో పాలువాడు కావడం అనేది మనం గమనిస్తే ఇది చాలా ఆశ్చర్యకరమైన విషయమే. యోహాను సువార్త 1వ అధ్యాయం 1వ వచనంలో మనకు బాగా తెలుసు, ఆదియందు వాక్యముండెను, వాక్యము దేవుడైండును, వాక్యము 14వ వచనం, ఆ వాక్యము శరీరధారి కృపా సత్య సంపూర్ణంగా మన మధ్య శరీరధారి అన్నాడు. ఏ శరీరము? ఇందాక మనం చదువుతూ వచ్చాము కొన్ని వచనాలు. కాబట్టి ఎవరి శరీరధారి? ఆయన సాక్షాత్తు దేవుడే. 1వ తిమోతి అక్కడ మనం 3వ అధ్యాయం 16వ వచనంలో మనం చూస్తాం. తెలుగులోనేమో ఆయన అని ఉంది, కానీ అది ఇంగ్లీష్లో దేవుడు అనింది. గాడ్ హ్యాస్ మేనిఫెస్టెడ్ ఇన్ ది ఫ్లెష్. ఆయన ఎవరో కాదు, ప్రభువైన యేసుక్రీస్తు వారే. ఈ ఉదయకాలం మందు ఇలాంటి అల్పులం హీనులం పురుగు వంటి వారం మన జీవితాలలో మన గురించి బైబిల్ ఏం చెబుతుందో అలాంటి వారమైన మనల్ని ప్రేమించి అంతని మహోన్నతులైన ప్రభువైన యేసుక్రీస్తు వారు ఆయన తను తాను తగ్గించుకొని దీనుడై శిలువ మరణం వరకు విధేయత చూపిన వాడయ్యాడు. అదే ఈ ద్రాక్షావల్లిలో మరితలం. అందుకే ప్రభు తను దేనికి పోల్చుకున్నాడు అంటే ద్రాక్షావల్లి. ఒకవేళ ఇదే తలంపులో ఇంకొకటి మాట మీకు చెప్తే కనుక మంచిదే. ద్రాక్షావల్లిని గురించి మనం చూస్తే, చెట్లతో మనం పోల్చితే, ప్రభువైన యేసుక్రీస్తు వారు ఒక సందర్భంలో ఒక మాట అన్నాడు. మత్తయి సువార్తలో 6వ అధ్యాయంలో అయితేనేమి, లూకా సువార్తలో 12వ అధ్యాయంలో అయితేనేమి సొలొమోను వైభవానికి పోల్చాడు. దేన్ని? సామాన్యమైన చిన్న మొక్కలు, వాటి పువ్వులు గురించి మాట్లాడుతూ దేవుడు వీటిని ఎలాగ అలంకరించాడో చూడని చెప్పి అలంకారాన్ని గురించి మాట్లాడు. సొలొమోను తన సమస్త వైభవముతో వీటిలో ఒక్కదానికైనా చెప్పరే మీరు? మరి చెప్పండి. ఒక్కదానికైనా ఏం గారట? పోల్చబడలేరు, సాటి కారు. సరే, ఇప్పుడు ద్రాక్షావల్లికి మనం కనుక వస్తే కనుక ఈ మొక్కల్లో ఒక మొక్క పువ్వులకు ఒక పువ్వుకైనా మనం పోల్చగలమా? దాన్ని పోల్చలేం. ఎందుకు? ద్రాక్షావల్లి చూడడానికి ఏమాత్రం సొగసుగాను సౌందర్యంగాను కనపడదు. పొద్దునే ప్రయాణం అయిపోతుంటే బైపాస్లో ఆ మధ్యలో అంతా జనాలు ఎందుకు పువ్వులు దుంచుకుంటుంటారు. అదే ద్రాక్ష చెట్టు దగ్గర పోరు, లేక దాన్ని చూసి ఆనందించరు. ఎందుకు? దాని మొదలు చూద్దామా, వంకర టింకర్లు ఉంటుంది. దాని రంగు చూద్దామా, ఎట్లుంటుంది? మనకు తెలుసు. దాదాపు
నలుపుగా ఉంటుంది. దాని కొమ్మలు ఏమైనా చూద్దామా, తిన్నగా ఉంటాయా? అసలు ఉండవు, అన్ని వంకర టింకర్లే. చూడడానికి ఏమో అది ఎండిపోయిన దానిలాగా కనపడుతుంది. కాబట్టి దాంట్లో సొగసైనను సౌందర్యమైనను, చూడ అపేక్షించ అలంకారమైన ఏమాత్రం అందులో లేదు. యెషయా గ్రంథం 53వ అధ్యాయం ప్రవక్త యెషయా మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి గురించి మాట్లాడుతూ వాడిన మాట అదే. 53వ అధ్యాయము యెషయా గ్రంథం 2వ వచనం చివరి భాగం చదువుతున్నాను. అతనికి స్వరూపమైనను సొగసైన లేదు, మనం అతని చూచి అపేక్షించినట్లుగా అతని యందు స్వరూపము లేదు. అతడు తృణీకరింపబడిన వాడు, ఆయన మనుషుల వల్ల విసర్జింపబడిన వాడును. కాబట్టి చూసి అపేక్షించడానికి అతని యందు స్వరూపము లేదు, సొగసు లేదు. మనం పాడుతూ ఉంటాం, స్వరూపమైనను సొగసైనను లేదు. మనుషులు అపేక్షింప ఆయన యందు ఏ సౌందర్యము లేదు. ఇదేం చూపిస్తుంది అంటే, ఇది మన ప్రభువైన యేసుక్రీస్తు వారి శాపగ్రస్తమైన శిలువ మరణాన్ని చూపిస్తుంది. అవును, నిజమే. శాపగ్రాహిగా తీర్పు తెచ్చమని ప్రతి మనుషుడు శిలువ మీద చంపబడాలని ధర్మశాస్త్రం చెబుతుంది. ఆ ప్రకారం క్రీస్తు ధర్మశాస్త్రమునకు విధేయ చూపి ధర్మశాస్త్రమును తాను నెరవేర్చాడు. మన కొరకు ఆయన శాపగ్రాహి అయినాడు. చూడనొల్లని వాడైనా చూడు సిలువనొక్కసారి. ఆ సిలువనొక్కసారి మనం చూస్తే ఆ ప్రభువైన యేసుక్రీస్తు వారి భూమి ఆకాశాల మధ్య ఆ నిలువు కొయ్య అడ్డకర మీద వేలాడుతున్న దృశ్యాన్ని మనం చూస్తే ఎవరైనా అపేక్షిస్తారా? ఇంకా కాసేపు చూడాలనుకుంటారా? ఏమాత్రం లేదు. అందుకే కాబోలు ఆ ప్రభువైన యేసుక్రీస్తు వారి శిలువ మరణ సమయంలో ఆ 3 గంటలు ఏమైందంటండి? చీకటి కమ్మింది. అంటే ఇక్కడ నాకు ఒకటి అర్థమవుతుంది, ఆయన సూర్యుడు కూడాను చూడడానికి ఏమాత్రం అపేక్షించినట్లుగా లేదు. లేక సృష్టి యావత్తు ఆయన మాట చేత నిర్మించమని ప్రపంచంలో యావత్తు ఆ శిలువలో ఆయన అపేక్షించినట్లుగా ఏమాత్రం కనపడదు. మనుషులు ఆయన చూచి హేళన చేశారు, ఎగతాళి చేశారు. కాబట్టి శిలువ దృశ్యము నేను చూచుచు పాడుతూ ఉంటాం మనం. ఈ రెండవది తలంపు, ఆ ద్రాక్షావళిలో మన ప్రభువైన యేసుక్రీస్తు వారికి శిలువ దృశ్యాన్ని మనం చూస్తాం. ఆయన ఎలాగా పగలగొట్టబడ్డాడు, చీల్చబడ్డాడు, గాయపరచబడ్డాడు. ముఖం యావత్తు రక్తసిక్తమైంది, ఉమ్మితో కారుతుంది. ఎప్పుడైనా ఒక వ్యక్తిని అలాగా చూడడానికి మనం ఇష్టపడతామా? ఎప్పుడైనా ఒక వ్యక్తి ముఖం అలాగా ఉంటే మనం చూడడానికి అపేక్షిస్తామా? లేదు. ఆయనను ప్రభువైన యేసుక్రీస్తు వారు ఈ ద్రాక్షావళిలో రెండవదిగా మనకు అర్థమవుతున్నది ఇదే. ఈ ఉదయకాలం ముందు మనం ప్రభువుని కనిపిస్తాం. ఎందుకు ఆయన అలాగైనాడు అని అంటే, దేవుని వాక్యంలో మనం చూస్తాం. రోమీలు రాసిన పత్రిక 8వ అధ్యాయంలో 29, 30 వచనాల్లో మనకు వచ్చినప్పుడు, ఎందుకనగా జ్యేష్ఠ ఉన్నట్లు ఎరిగెను తన కుమారునితో సారూప్యం గలవారవుటకు. చాలంతే. అంటే మనము తన కుమారుని యొక్క సారూప్యంలోనికంటే ఈ శిలువ సారూప్యం కాదు, ఈ శిలువ సారూప్యం కాదు. ఆయన తన సమస్త వైభవంతో మహిమతో ఆయనకు సారూప్యాన్ని మత్తయి 17వ అధ్యాయంలో, లూకా 9, మార్కులో కూడా మనం చూస్తాం. 3 శిష్యులను కృపాంతర పర్వతం తీసుకుని వెళ్ళి ఆయన అక్కడ రూపాంతరం పొందినప్పుడు ప్రభు యొక్క మహిమా స్వరూప దర్శనాన్ని వారు చూచన్నారు. మనం ఇక్కడ ఉండుట మంచిది అన్నాడు.
అయితే ప్రభు అన్నాడు, కాదు, పదండి కిందికి. ఎందుకు? ఆయన మనల్ని ఆ రూపంలోకి తేవడానికి. ప్రభు అయిన క్రీస్తు మన స్వారూప్యం ధరించాడు, మన పోలికను ధరించాడు. మనకు తన పోలికను ఆపాదించడానికి, తన సారూప్యంలోకి మనల్ని తేవడానికి. సారూప్యం అంటే కేవలం కంటి కనబడే సౌందర్యం, అందమే కాదండి. అయితే ప్రభు అయిన యేసుక్రీస్తు వారి లక్షణాలన్నీ మనకు సంప్రాప్తమవునట్లు, మనకు సంక్రమించినట్లు, ఆయన మన లక్షణాలన్నీ వాటన్నిటినీ ఆయన భరించి శరీరంలో తన ప్రాణాన్ని బలిగా అర్పించాడు. తిరిగి మనల్ని అలాంటి సారూప్యంలోనికి మనం మార్చడానికి. అందుకే పౌలు అపొస్తలుడు ఒక మాట అంటాడు, ప్రభువు ఆత్మచేత, 2 కొరింథీ 3:17-18, ప్రభువు ఆత్మచేత మీరు ఆ పోలికగానే మార్చబడుతున్నారు. పౌలు అన్నట్లు 8వ అధ్యాయము కుమారుని సారూప్యంలో మీరు తేబడినట్లు. యోహాను అన్నట్లు 1వ యోహాను 3వ అధ్యాయము 1, 2, 3 వచనాలు, ఆయన ప్రత్యక్షమైనప్పుడు ఆయన ఉన్నట్లుగానే మనం ఆయన చూతుము గనక ఆయనను పోలి ఉందాం. దేవునికి స్తోత్రం. ఈరోజు దేవుని పోలికలోనికి మనం తీసుకొని రావడానికి ప్రభు అయిన క్రీస్తు తన సొగసులు, సౌందర్యాన్ని, తన స్వరూపాన్ని పూర్తిగా పోగొట్టుకున్నాడు. He was marred in order to beautify us. మనల్ని సౌందర్యవంతులుగా చేసేందుకు, అలంకారకృతులుగా చేసేందుకు ప్రభు అయిన యేసుక్రీస్తు వారి శరీరంలో మాడిపోయాడు. అది మనం చూస్తాం. ఇదే 2వ తలం. ప్రభుని ఆరాధిస్తాం. ఈరోజు మనం నలుపు, తెలుపు, పులుపు ఈ రంగుల్లో ఉన్నాం. మన భౌతిక ఆకారాలు రకరకాలుగా ఉంటాయి. అయితేనేమి, నేను నా దేవుని సారూప్యంలోకి వచ్చా. ఇంకా పరిపూర్ణం కాలేదు కానీ, అయితే పరిశుద్ధాత్ముడు నన్ను ఆ కుమారుని సారూప్యంలోకి ప్రస్తుతం మారుస్తూ ఉన్నాడు. ఓదైనా ప్రభు వస్తాడు, నేను ఆయన చూస్తాను, అప్పుడు నేను ఆయన పోలికలోని మార్చబడతాను. సార్ భగత్ సింగ్ గారు చెబుతూ అంటూ ఉండేవాడు, పరలోకానికి పోయిన తర్వాత దూతలంతా అడుగుతారంట యేసు ప్రభు వారిని, ప్రభు ఎవరు వీరందరూ? 2వ ప్రశ్న, అంతేకాదు చూస్తూ ఉంటే వీరందరూ నీ పోలికలో కనపడుతున్నారు, నీవెట్లా కనపడుతున్నావు అట్లా కనపడుతున్నారు వీళ్ళందరూ, ఎవరు వీరు? అవును, యోహానుకు ఒక ప్రశ్న వేయబడింది కదా ప్రకటన గ్రంథంలో, తమ వస్త్రములను తెలుపు చేసుకొని అక్కడ కనపడుతున్న వారిని గురించి, వీరెవరో నీకు తెలుసా అంటే, నాకేం తెలుసు. అప్పుడు ఆయనకు చెప్పబడింది, వీరెవరో కాదు, వారు తమ వస్త్రములు రక్తంలో ఉతుకొని చల్లనివిగా చేసుకున్నారు. అప్పుడు భగత్ సింగ్ గారు అనేవాడు, దూతలతో చెప్తాడంటే యేసుప్రభువు వారు, వీరు నేను సృజించిన, నా పోలిక చొప్పున చేసిన, నా జీవం ఇచ్చిన, నేను రక్షించిన, నేను క్షమించిన, నేను నీతిగా తీర్చిన నా స్వకీయ సంపాద్యం. చూడండి వీరందరినీ అంటాడట. దూతలు అడిగితే ఆయన ఏ మాట అంటాడు, ఆయన అంటూ భగత్ సింగ్ గారు, దీస్ ఆర్ ఆల్ లిటిల్ క్రైస్ట్స్. వీళ్ళందరూ ఎవరు తెలుసా? వీరందరూ చిన్న క్రీస్తులు. ఏ క్రీస్తులు అంట? ఎందుకంటే ఆయనలాగానే అగపడుతున్నారంట. ఇది మన నిరీక్షణ, నిశ్చయత. అందుకై ప్రభువును స్తుతించి ప్రభువును గణపరుస్తాం. కొంచెం త్వరగా ముందుకు వెళ్తే యోహాను సువార్త 15వ అధ్యాయంలో ఇక్కడ మరొక మాటను మనము చూస్తాం. మరొక మాట ఏమిటి అని అంటే, ఒకవేళ ఇక మిగిలిన తలంపులు పెద్దగా వ్యాఖ్యానం చేయకపోయినా నేను మీకు జ్ఞాపకం చేస్తూనే పోతాను. యోహాను సువార్త 15వ అధ్యాయం మళ్ళీ 5వ వచనం, ద్రాక్షావల్లి నేను, తీగెలు మీరు. ద్రాక్షావల్లి నేను, మీరెవరట? తీగెలు. ఇప్పుడు బాగా గమనించండి దయచేసి.
ద్రాక్షావల్లి ఇలాగా ఉందంటే దాంట్లో తీగలన్నీ మనం చూస్తాం. ఒక తీగలన్నీ ఒకే వైపు పోతాయా? ఒకే వైపు ఎటు పోతాయి? అన్ని వైపులా వ్యాపించిపోతాయి. వాడు అక్కడెక్కడో తీగను పట్టుకుంటే అది ఎక్కడో ఉంటుంది, మనకేం అర్థం కాదు. అవతల ద్రాక్ష చెట్టు తీగలు కూడా వచ్చి దీని మీద అన్నీ ఒకదానికోటి ఏమైపోయినట్టుంటాయి చెప్పండి. విడదీయడానికి ఏమాత్రం వీలుగానటువంటి పరిస్థితుల్లో ఇవన్నీ ఒకదానితో ఒకటి మమేకమైపోతాయి, కలిసిపోతాయి. అయితే ఇవన్నీ ఇలాగ కలిసిపోవడానికి కారణం ఏంటి? ఒక్క ద్రాక్షావల్లి మనం తీసుకుంటే దాని తీగలు, ద్రాక్షావల్లి నేను అని తీగెలు అన్నాడు బహువచనం వాడు. తీగ మీరు అనలే, తీగెలు అన్నాడు. కాబట్టి ఈ తీగలన్నీ ఆ ద్రాక్షావల్లిలోంచి అలాగా లాగెళ్ళాడు. ఉత్తరానికి పోయినాయి, తూర్పుకు పోయినాయి, దక్షిణానికి పోయినాయి, పడమడికి పోయినాయి, ఈశాన్యానికి పోయినాయి, ఆగ్నేయానికి పోయినాయి, వాయువ్యానికి పోయినాయి, తర్వాత నైరుతికి పోయినాయి. 4 దిక్కులు, 4 మూలలు, 8 మూలలు, 8 పోయినాయన్నీ. అయితే వీటన్నిటి ఎవరిలో ఉన్నాయి చెప్పండి? ఒక్క ద్రాక్ష వల్లిలో. ఇప్పుడు చెట్టును కన్నా మనం ఊపితే గట్టిగా, ఒకవేళ ఆకులు ఫలాలు కాసిన ఆ సందర్భంలో కాకుండా ఎండాకాలం ఊపితే దాదాపు కత్తిరించి పెట్టేస్తారంతా. అప్పుడు ఏం కదులుతుంది చెప్పు? ఈ కొమ్మలన్నీ కదులుతాయి. మామూలుగా కూడా ఉన్నప్పుడు కూడా కొమ్మలన్నీ కదులుతాయి, మనం ఒకవేళ పర్టికులర్గా చూడలేకపోయినా. దీని అర్థం ఏంటంటే ఈ కొమ్మలన్నిటికీ కేంద్రం ఏమిటి? కేంద్రం ఏమిటి? ఈ ద్రాక్షావల్లి. కాబట్టి ద్రాక్షావల్లి మూడవదిగా ప్రభువైన క్రీస్తు తనకు పోల్చుకోవడం ఏం చెప్తున్నాడు మనతో అంటే, నేను ద్రాక్షావల్లిని, మీరు తీగలంటే ఐ ఆమ్ ది సెంటర్ ఆఫ్ యువర్ యూనిటీ. నేను మీ అందరి ఐక్యతకు కేంద్ర బిందువును అని ప్రభు చెప్తున్నాడు. నిజమే, మనమైతే చదిరిపోయిన వారం. యోహాను సువార్త 11వ అధ్యాయం 52వ వచనం, కయప ప్రధాన యాజకుడుగా ఉండే ఆ సంవత్సరం యేసుప్రభుని మరణాన్ని గురించి మాట్లాడుతూ ఆయన ఒక మాట అన్నాడు, ఆ జనము కొరకు మాత్రమే కాక చెదిరిపోయిన దేవుని పిల్లలందరినీ ఏకముగా సమకూర్చుటకు ఆయన చావనై ఉన్నాడు అన్నాడు. కాబట్టి క్రీస్తు మన ఏకత్వము, ఐక్యతకు కేంద్ర బిందువు. ఈరోజు రక్షించమని దేవుని పిల్లలం, మనం ఒకరితో ఒకరం చక్కని అన్యోన్యమైన ఆత్మీయమైన బాంధవ్యంలోకి మనం తేపడ్డాము అంటే ఈ ఐక్యతకు, ఈ బాంధవ్యానికి క్రీస్తే కారణం. అందుకే ప్రభువును స్తుతిద్దాం. ఈరోజు మనం ఒంటరిగా లేం. ఎవరు క్రీస్తు ఐక్యపరచబడ్డారు అలాంటి వారు క్రీస్తునే కాకుండా చదివిన ఈ తీగలు వంటి ప్రజలందరితో కూడా వారిని ఏకం చేయబడ్డారు. వారును దాంట్లోనే ఉన్నారు, చెట్టులోనే. మనం కూడా అందులో ఐక్యపరచబడ్డాను. ఈరోజు ఇట్టి శ్రేష్టమైన ఐక్యతకు కేంద్ర బిందువు మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు. అందుకై ఆరాధించి గణపరుద్దాం. ఈ ఐక్యత మనకి ఎంత ప్రాముఖ్యము అని అంటే, కొలసీ పత్రిక 2వ అధ్యాయంలో మనం ఒక వచనం చూద్దాం. కొలసీ పత్రిక 2వ అధ్యాయం 2వ అధ్యాయము కొలసీ పత్రిక 18, 18, 19 కలిసి ఉన్నాయి. నేను చదివే భాగం మాత్రం మీరు దయచేసి గమనించండి. ఆ శిరస్సు మూలముగా సర్వ శరీరము కీళ్ల చేతను నరముల చేతను పోషింపబడి అతుకబడినదై దేవుని వల్ల కలుగు వృద్ధితో అభివృద్ధి పొందుతున్నది. ఆ శిరస్సు మన ప్రభువైన క్రీస్తు 1:18. ఇప్పుడు ఆ శిరస్సు మూలముగా సర్వ శరీరము ఏమైందంట? అతకబడింది 1, పోషింపబడుతుంది 2, వృద్ధి పొందుతుంది 3. విన్నారా? 1 అతకబడుతుంది, 2వది పోషింపబడుతుంది, 3వది ఏమవుతుంది? అభివృద్ధి పొందుతుంది. కాబట్టి ఈరోజు మనం చెప్పాలి, దేవా నన్ను రక్షించి ఒంటరిగా విడిచిపెట్టలేదు కానీ
నీతోనూ సంగమని శరీరంతో ఐక్యమచ్చాం. నేను ఇప్పుడు అతకబడినాను, నేను ఇప్పుడు పోషించబడుతున్నాను, నేను ఇప్పుడు అభివృద్ధి పొందుతున్నాను. అందుకై ఉదయకాలం ముందు నేను నిన్ను ఆరాధించి కనపరుస్తా. ఇట్టిని ఆశ్చర్యమైన కార్యానికై నీకు నేను వందనములు చెల్లించి నేను ఘనపరుస్తున్నాను అని. సరే, నాలుగోదిగా మరొక తలపు మీకు జ్ఞాపం చేయాలని కోరుతున్నాను. న్యాయాధిపతుల గ్రంథం 2 దయచేసి న్యాయాధిపతుల గ్రంథం 9వ అధ్యాయం. మనము ఈ వచ్చిన అరుదు పలుసార్లు జ్ఞాపం చేసుకుంటూ ఉంటాం. 9వ అధ్యాయము 13వ వచనం. దేవునిని మానవులను సంతోషపెట్టు నా ద్రాక్షారసం నీకు చాలంతే. కానీ ఇంగ్లీష్లో కొంత తేడా ఉంది. ఏమనుంది ఇంగ్లీష్లో? న్యాయాధిపతుల గ్రంథం 9:13. షేరెత్ అని ఉందా? ఓకే. అది మరికొన్ని వర్షన్స్లో ఆనరెత్ గాడ్ అండ్ చేరెత్ మ్యాన్. ఈ ద్రాక్షావళి దగ్గర వీళ్ళు అడిగాయట ఇంకా కొన్ని చెట్లు, ఓ ద్రాక్షావళి, నీవు వచ్చి మమ్మల్ని ఏలకూడదా అంటే ఆ ద్రాక్షావళి ఇచ్చిన జవాబు, ఆ ద్రాక్షావళి మన ప్రభువైన క్రీస్తు ఇచ్చే జవాబు అని అనుకుందాం. ఇప్పుడు ఏం జవాబిస్తున్నాడు మనకు? ఏంటి నీ విశేషమో ద్రాక్షావళి అని అంటే ఆయన ఏమంటున్నాడు తెలుసా? నేను దేవుని ఘనపరుస్తాను. అవును, యోహాను సువార్త 8లో మనం చూస్తాం, నన్ను నేను ఘనపరచువాడును కాను, నా తండ్రిని నేను ఘనపరచువాడు. ఐ సీక్ ది హానర్ ఆఫ్ మై ఫాదర్. నా తండ్రి యొక్క మహిమని నేను వెతుకుతున్నాను అని అంటాడు. సరే, ఎలా ఉంచితే ఆయన తండ్రిని సంతోషపెట్టాడు ఒకవైపు, మరొక వైపు ఏమో మనల్ని సంతోషపెట్టాడు. దేవుని మానవుని సంతోషపెట్టే నా ద్రాక్షారసం. కాబట్టి ఈ రోజున మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఎవరు అని అంటే, దేవునితో మనుషులంగా మనం ద్వేషములోను శత్రుత్వంలోను మనం ఉండినప్పుడు, ఒక రీతిగా దేవుని చూస్తే తండ్రి అయిన దేవుని కుమారుడైన క్రీస్తు యేసు ఆయన అంటున్నాడు, పాపం చేయవాడు ఎవడో మరణించాలి, శరీరం ఎక్కువ మనసు ఎక్కువ కోరికలు నెరవేర్చుకోవచ్చు, మునుపటి వారు శరీరం ప్రవర్తించు, వారు దైవోగ్రతకు పాత్రలు. అయితే ప్రభువైన క్రీస్తు శిలువలో మరణించి ఆయన సమాధి చేయబడి సజీవుడే తిరిగి లేచి ముందుగా తండ్రి యొక్క ఆగ్రహాన్ని ఆయన చల్లార్చి ఆయన్ను సంతోషపెట్టాడు. దేవునికి సంతోషం లేదు. ఎక్కడ లేదు సంతోషం? యేసుకేలు 33:11, దుర్మార్గుడు తన దుర్మార్గతను బట్టి నశించడం వలన ఆత్మకు సంతోషం ఉండదా? అయితే వాడు మారుమోసు మంది మరలి బ్రతుకుడు వల్ల నేను సంతోషిస్తాను. అది ఎలాగ సాధ్యం? ఈ ద్రాక్షావళి ద్వారానే సాధ్యం. అందుకే ద్రాక్షావళి అన్నాడు, నా తండ్రి నేను సంతోషపెడతా. ఎట్లా సంతోషపెడతాం? తన ద్రాక్షారసం, తన రక్తాన్ని ఆయన చెల్లించాడు, చెల్లి మరణించాడు, తండ్రిని సమాధానపరిచాడు, ఆయన ఉగ్రత మానవాళి సమస్య పూర్ణుడు చేశాడు. ఇప్పుడు తండ్రి అంటాడు, నేను సంతోషిస్తున్నాను. ఎందుకో? ఒక పాపి అయిన మనుషుడు మారు మనసు పొందాడు. యోబు గ్రంథంలో ఒక మాట ఇలాగుంది, ఏంటి అంటే అంటాడు కదా, పాతాళములో నుంచి వాడిని విమోచించు, ఏలయనగా నేను ప్రాయశ్చిత్తాన్ని కనుగొను. ఐ హావ్ ఫౌండ్ ఎ ర్యాన్సమ్ టు డెలివర్ హిమ్. నేను ప్రాయశ్చిత్తమును కనుగొన్నాను, విమోచన క్రైదనాన్ని నేను కనుగొన్నాను, నేను చూచాను. కాబట్టి వాని ఆత్మ పాతాలని పోకుండా వాడిని విమోచించు అన్నాడట. ఓ దేవుడు అన్న మాట అది. ఎంత సంతోషం ఇది! తండ్రి అయిన దేవునికి ఎంతో గొప్ప సంతోషం. ఈరోజు పరమందున్న దేవుడు ఒక పాపి రక్షించమని ప్రతి సమయంలో పరలోకంలో దూతలతో సంతోషిస్తున్నాడు. మనకు తెలియదు. ఒక గంటకి ఎంతమంది రక్షించబడుతున్నారు మనకు తెలియదు.
పుట్టే వాళ్ళ సంగతి, సచ్చే వాళ్ళ సంగతి, విడాకులు తీసుకునే వాళ్ళ సంగతులు చెబుతున్నారు. కానీ అయితే మారుమోసు మంది రక్షించబడే వాళ్ళ సంగతి గంటకి ఎంతమంది మనకెవరు చెప్పడంలే. అది పరలోకంలో ప్రభుకే తెలుసు. అయితే మనకు ఒక్కటి తెలుసు, భూమి మీద ఒక మారుమోసు పొందినప్పుడు పరలోకంలో సంతోషం కలుగుతుంది, దేవుడు సంతోషిస్తున్నాడు. అంతేకాదు ఈరోజు మనము ఆ సంతోషాన్ని మనము పొందుతున్నాం. దేవునితో సమాధాన పడిన కారణం చేత చెప్పన సఖ్యమును మహిమాయుక్తమైన సంతోషం గలవారే మికిలి ఆనందించుతున్నాను. కాబట్టి ఇది మనం మరొక మాట చూస్తాము. న్యాయాధిపతుల గ్రంథం 9వ అధ్యాయము మరి 13వ వచనంలో మనం చూస్తాం. అయితే నేను ఒక చిన్న మాట జ్ఞాపం చేస్తాను, ఒకవేళ 5వ తలంపుగా. 1వ రాజుల గ్రంథం 4వ అధ్యాయము, దయచేసి రండి, 25వ వచనం. మరికొన్ని తలంపులు మీరు తర్వాత చూడగలరు. 1వ రాజుల గ్రంథం 4వ అధ్యాయం 25వ వచనం అందరం కలిసి చదువుకుందాం. 1వ రాజులు 4:25 అందరం కలిసి. సొలొమోను దినములన్నిటినూ ఇశ్రాయేలు వారేమి, యూదా వారేమి, దాను మొదలుకొని బెయేర్షెబా వరకును తమ తమ ద్రాక్ష చెట్ల కిందను అంజూరపు చెట్ల కిందను నిర్భయముగా. ఇక్కడ ఒక ద్రాక్షవల్లిని మనం చూస్తాం. ఏంటి ద్రాక్షవల్లి? తమ తమ ద్రాక్షవల్లి. కాదనం ఒకవేళ వారు వేసుకున్న తోటల గురించి వాటి గురించి మాట్లాడుతున్నాడేమో. అయితే సైలెంట్గా పరోక్షంగా మరొక తలంపు మన గమనాన్ని తీసుకువస్తుంది. ఇందాక మనం వారి ద్రాక్షవల్లిని గురించి మనం చూచాం, అన్య ద్రాక్షవల్లి, ఇశ్రాయేలు ద్రాక్షవల్లిని గురించి మనం చూచాం. ఆ తర్వాత 15వ అధ్యాయానికి వస్తే ఈరోజు సంఘం యొక్క ద్రాక్షవల్లిని గురించి మనం చూస్తాం. సరే, ఇప్పుడు వారి ద్రాక్షవల్లి అన్నప్పుడు ఇశ్రాయేలు ద్రాక్షవల్లి ఎవరు? మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారే. ఈరోజు మన ద్రాక్షవల్లి యేసుక్రీస్తు ప్రభు వారే. కాబట్టి ఇక్కడ ఆ పదం మీరు గమనించినట్లయితే ప్రతి ఒక్కడు తమ తమ ద్రాక్షవల్లి కింద. కాబట్టి ఇక్కడ వైన్ ఆఫ్ ఇజ్రాయెల్, ఇశ్రాయేల్ యొక్క ద్రాక్షవల్లి. ఈరోజు ప్రభు అయిన క్రీస్తు నేను నిజమైన ద్రాక్షవల్లి అన్నప్పుడు ఇక్కడ అర్థం ఏంటి అని అంటే, ఆ ద్రాక్షవల్లి కింద వాళ్ళు ఏం చేస్తున్నారని చెప్పండి? కూర్చుంటున్నారట. కూర్చుంటున్నారు. పరమగీతంలో నా ప్రియుడు ఇలాంటి వాడు కాబట్టి నేను అతని నీడను కూర్చుందును. నీడను కూర్చోవడం. కాబట్టి ఇది ఏం చూపిస్తుంది? ఇశ్రాయేలుకు నీడను చూపిస్తుంది ద్రాక్షవల్లి. నిజంగా ద్రాక్షవల్లి చాలా చక్కని నీడనిస్తుంది. ఎందుకంటే మొత్తం అంతా కమ్ముకుంటుంది అన్నమాట, తీగలు పోయి కవర్ చేస్తుంది పూర్తిగా. ఈరోజు మన ప్రభువైన యేసుక్రీస్తు వారదే. ఆయన మనకు నీడ, ఆయన మన నిజమైన ద్రాక్షవల్లి. యోనా సొర చెట్టు వెండి సొర చెట్టు కాదు. అర్థమైందా? యోనా అనుకున్నాడు ఈ ఎండ ఇంత తీవ్రంగా ఉంది, వేడిమి అనుకుంటుంటే తన బాధను చూసిన దేవుడు అప్పటికప్పుడే ఒకటి మలిపించాడు. తెల్లవారేటప్పుడు కమ్మింది, సూర్యరశ్మిని తను కాపాడుతుంది. కాస్త సేపు అయిపోయిన తర్వాత సాయంకాలం అయ్యే లోపల ఏమైంది? వాడిపోయింది. ఇంక మరుసటి రోజుకి వస్తే ఎండిపోయి ఆకులన్నీ గాలి లేచిపోతున్నాయి. ఎండ పడుతుంది అయ్యగారి మీద. ఈ ఎండ వేడిమికి నేను తట్టుకోలేను. దేవుని మీద నింద వేయబోయాడు. అలాంటి ఏమి కాదు ఇప్పుడు. ఇది మన ప్రభు అయిన క్రీస్తు నిజమైన ద్రాక్షవల్లి. మన క్రైస్తవ జీవితం అంతటికి ఆయన మనకు నీడ, షాడో. ఇశ్రాయేలు గూర్చి ఒక మాట చెప్పుకుందాం, చదువుదాం. యెషయా గ్రంథం 4వ అధ్యాయం 5వ వచనం నేను చదువుతున్నాను. సియోను కొండలోని ప్రతి నివాసస్థలం మీదను దాని ఉత్సవ సంఘముల మీదను పగలు మేఘధూమములను రాత్రి అగ్నిజ్వాల ప్రకాశమును యెహోవా మేఘము అగ్ని, పిల్లర్ ఆఫ్ క్లౌడ్ అండ్ పిల్లర్ ఆఫ్ ఫైర్. ఇశ్రాయేలు కూర్చున్న తలంపులో మీరు తలంచుకోండి. మహిమాంతరి మీద విధానముండును, పగలి ఎండకు నీడగాను, గాలివానకు ఆశ్రయముగాను, చాటుగాను పర్ణశాల ఒకటి ఉండును. ఇది మన ప్రభువైన యేసుక్రీస్తు వారు. మనకు నీడ, మనకు చాటు. ఈరోజు అందుకే ప్రభువును స్తుతించి కనపరుస్తున్నాం.
ఏది కూడా ఎంత మాత్రమును ఆయన్ను తాకకుండా మనల్ని తాకదు. ఆయన మీద ఆ ప్రభావం చూపకుండా మన మీద ఆ ప్రభావం ఎంత మాత్రం చూపదు. ఆయన్ను సమీపించకుండా మనల్ని ఎంత మాత్రం సమీపించదు. ఏ తెగులను నీ గుడారమును సమీపించదు. కారణం మన ప్రభువైన యేసుక్రీస్తు వారు మనకు నీడగా ఆయన ఉన్నాడు, పగలు అలాగే రాత్రి. అందుకే ప్రభువును స్తుతిద్దాం. ఈ చిన్న 5 తలపులు మనసులో ఉంచుకుందాం, జ్ఞాపకం చేసుకోండి. మోకాళ్ళ మీద ఉన్నప్పుడు మౌనంగా వీటిని గురించి ఏదో ఒక తలంపు ఆత్మ ద్వారా మీరు ప్రేరేపించబడినప్పుడు మన జీవిత అనుభవం యొక్క వెలుగులో ప్రభువును మనం క్లుప్తంగా ఆరాధించి ప్రభువును కనపరుస్తాం.